అందులో అంటున్నాడు, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. బా, ఎంత మంచి మాట అండి. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసయ్య చెప్తున్నాడు. ఇతని యందు ఏ కపటమును నిజముగా ఇశ్రాయేలీయుడు. అంటే ఇశ్రాయేలీయులలో నిజమైన ఇశ్రాయేలీయులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటనంటే కపటము లేనివాళ్ళు. ఉపవాస దినాలలో నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి, దేవుడు నీకు మేలు చేయాలి, నీ దుఃఖ దినాలను సమాప్తి చేయాలి, నీ కన్నీటిని నాట్యంగా మార్చాలి, నీ జీవితంలో ఉన్న చీకటి దేదీప్యమానమైన వెలుగుమయంగా మార్చబడాలనంటే మనమట పావురముకు వలె కొన్ని లక్షణాలు అలవాటు చేసుకొని ఆ లక్షణాలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు. పావురం నిష్కపటమైనది, అది పవిత్రమైనది, అది దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. మనం కూడా కపటము లేని వారిగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొంది ఆ దేవుని సన్నిధిలో కపటం లేని వారిగా మనం ఉంటే అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబులని ఇస్తాడు. రెండవది,